రైతు తన ఆవేదనతోటి 4 ఎకరాల పంట పొలంలో వరి యూరియా లేక అది ఎండిపోతా ఉంటే అది పంట ఇప్పుడు యూరియా వేయకపోతే పంట రాదేమన్నటువంటి ఆవేదనతో ఒక మాట మాట్లాడితే ఆ రైతు మీద మీరు కేసు పెడతారా అండి ప్రభుత్వం? ఇలా ఇలా ఆయన ఎల్లారెడ్డి పెళ్ళ ఎక్కడండి? ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం మేడం ఇందిరా శోభన్ గారు ఒక్క నిమిషం. రైతు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో స్టిల్ ఇప్పటికీ ఉన్నాడు. ఇంకా రైతులను జైల్లో పడుతుందండి మీ ప్రభుత్వం? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇప్పుడు మీరు క్వశ్చన్ చేశారు, ఆన్సర్ చేయడానికి మీరు సమయం ఇస్తే ఆన్సర్ చేస్తా. లేదు మీరు వన్ సైడ్ డిబేట్ చేస్తా అంటే వన్ సైడ్ చేసుకోండి, ఐ కెన్ లెఫ్ట్, నో ఇష్యూ, దాంట్లో నో ప్రాబ్లం. నాకు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి మీరు ప్లీజ్. చెప్పండి మేడం. ఇప్పుడు మీరు ఒక వీడియో, అతను ఒక వాయిస్ మీరు వేశారు, నేను విన్నాను. నేను కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్ నే, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ప్రజలతో మాట్లాడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి దాని మీద. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఇష్యూలో అతను జరిగిన దానికి ఆయన యొక్క బాధను వ్యక్తపరచడం అన్నది ఆయనకు ఉన్నటువంటి వాక్ స్వేచ్ఛ, ఆయన హక్కు, నేను కాదనట్లేదు దాన్ని. కానీ అక్కడ పోలీసులు వెళ్ళి తనని రమ్మని కంప్లైంట్ చేశారన్న దాంట్లో ఆ పూర్వపరాలు నాకు ఐడియా లేదు. అతను చెప్పినారు కాబట్టి అతను మా పాలమూరు బిడ్డనే, డెఫినెట్ గా అక్కడ ఏం జరిగిందో నేను రెక్టిఫై చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. అగైన్ మళ్ళీ నేను మీకు అసలు ఏమైంది, రాజకీయ కోణం అక్కడ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది, అతను మాట్లాడిన నేపథ్యంలో ఓన్లీ ఒక నమస్తే తెలంగాణ పేపర్ మాత్రమే గుర్తు చేసి చెప్తున్నారు నా సోదరులు. కాబట్టి బిహైండ్ ఆన్ దట్ ఏం జరిగిందన్న దానికి కూడా నాకు సమయం కావాలి. ఒక పేపర్ లో అంశం కాదు ఇందిరా శోభన్ గారు. ఇవన్నీ చూసి వచ్చిందాన్ని ఇక్కడ దాకా నేను రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది రైతుల మీద కేసులైనాయండి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది 10 సంవత్సరాలు అన్నింటిని తట్టుకొని ఇక్కడ చెప్పొద్దు. శంకర్ విను, తాతకు దగ్గులు మీరు నేర్పుతున్నారు, మీరు కాదు. తాతకు దగ్గులు నేర్పేది నువ్వు. తప్పే కదా, తప్పు ఉంది కాబట్టి నిలదీస్తున్నారు, రైతులు నిలదీస్తున్నారు, చెప్పులతోటి రాళ్లతోటి మీ మీద తగ్గుతున్నారు. తాతకు దగ్గులు మీరు నేర్పదండి. తాతకు దగ్గులు నేర్పి అధికారంలోకి వచ్చి రైతులని ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతుంది మీరు. తాతకు దగ్గులు నేర్పేది మీరు, మేము కాదు. తాతకు దగ్గులు చెప్పేది, తాత 6 గ్యారెంటీలు ఇచ్చి మోసం చేసేది, రైతులకు కరెంటు సరిగ్గా ఇవ్వకపోవడము, కరెంట్ ఇవ్వకపోవడము, అన్ని రకాల ఇబ్బంది పెట్టేది మీరు, రైతులను ఇబ్బంది పెట్టేది మీరు. 3 రోజులు ఢిల్లీలోనే ఉండి ఎరువుల పైన రివ్యూ చేస్తూ మాకు 3 రోజుల నుండి కష్టపడి మోసుకొచ్చిండు, ఢిల్లీ నుంచి మోసుకొచ్చిండు, యూరియా మోసుకొచ్చి రైతులకు ఇస్తే అరగలేక ఇబ్బంది పడుతున్నారు. రైతులను మనం మరింత మనం ప్రాబ్లం లోకి నెట్టివేయద్దు. ఒక బాధ్యత మన పొజిషన్ మీరు రైతుల దగ్గరికి రారాదు, రైతు ప్రతినిధి అంటున్నారు కదా, రైతు దగ్గరికి రండి, నల్గొండకు రండి. నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మీరు ఇందాక మాట్లాడిన దాంట్లో మీకు ఎన్ని సాక్ష్యాలు కావాలో నేను అన్ని సాక్ష్యాలు 10 సంవత్సరాల సాక్ష్యాలు మీకు చూపించిన. సో ఇలా సాక్ష్యాలు ఉంటే 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎందుకు పంటది? మీ సాక్ష్యాలు ఇవన్నీ కూడా మోసము, కాంగ్రెస్ అంటేనే అబద్ధము, మోసం తెలియజేస్తాను నేను. సో బీఆర్ఎస్ తో అసమర్థత అనేది చాలా సుస్పష్టం అవుతున్నది. మీరు ప్రతిపక్ష పాత్ర పోషించకుండా భారతీయ జనతా పార్టీకి ఇచ్చే పరిస్థితిలో మీరు ఉన్నారు, అది కనబడుతుంది అందరికి. కాబట్టి మీరు రవీంద్ర గారు మీరు చెప్తారా? రవీంద్ర గారు చెప్పండి. ఇప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా మరొకసారి సార్, మీరు స్టాక్ల అంశము అంటే ఎంత స్టాక్ ఏంటి ఈ అంశం కాకుండా రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు. మహిళా రైతులు పిల్లల్ని ఎత్తుకొని, చంటి బిడ్డలను ఎత్తుకొని లైన్ లో నిలబడి పిల్లలకు పాలు ఇచ్చేటువంటి దుస్థితులు కూడా కనపడతా ఉన్నాయి అక్కడక్కడ. దీని మీద చెప్పండి. నేను అదే చెప్తున్నా, ఇవాళ రైతుల ఉసురు పోసుకోవద్దు కాంగ్రెస్ పార్టీ గాని ఇక్కడ ప్రభుత్వం గాని. ఈ రోజు వాళ్ళు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. ఇంత యంత్రాంగం ఉన్నది, వేల మంది స్టేట్ గవర్నమెంట్ కు సంబంధించిన యంత్రాంగం ఉన్నది, దానిపైన సరైన రివ్యూ చేసి దానికి ఆ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున్న పరిస్థితులలో అన్నెసెసరీగా కేంద్ర ప్రభుత్వం యొక్క సాకు చూపెట్టి వాళ్ళ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. వెంటనే తగిన చర్యలు తీసుకుని రైతులకు కరెక్ట్ గా సప్లై చేయాలి. ఎందుకంటే దేశం అంతటా జరుగుతున్నారు. కేరళలో సిపిఎం ప్రభుత్వం ఉన్న దగ్గర జరుగుతుంది, బెంగాల్లో జరుగుతున్నది, తమిళనాడులో జరుగుతున్నది. ఇక్కడెందుకు ఆ విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి ఉంటున్నా. ఇన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాకపోతే ఎట్లా?
అరే మీకు ఎంత అర్థమైందా? సప్లై చేయాలో అంత చెప్పింది. సప్లై చేయడం మీ జరిగింది, నోట మిగతా మీరే చేస్తున్నారు, చెప్పారు. బఫర్ స్టాక్ ఉంది. 9.8 అని మీ తర్వాత నోట మీరు చెప్పినారు. దాన్ని ఓకే. సరైన విధంగా డిస్ట్రిబ్యూట్ చేయడంలో మీకు చేతగాక అనవసరంగా వేరే వాళ్ళ మీద నెట్టడం, ఈ విధంగా రైతుల యొక్క ఉసురు పోసుకోవద్దు. ఏమన్నా లెక్కలు మీరే కేసులు పెట్టి చెప్పినారు. ఇవి చేస్తే దీనికి ప్రభుత్వానికి రేపు రాబోయే యొక్క అన్ని ఎన్నికలలో కూడా ఇప్పటికే ప్రజలు చాలా విసిగిపోయి ఉన్నారు. ఇంకా దీంతోనే పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ ఫోన్ లైన్లోకి వచ్చినందుకు.